మీకు యూజర్ అకౌంట్ అంటే ఏంటి, అసలు యూజర్ అకౌంట్స్ ఏ రకంగా మనం క్రియేట్ చేయాలి, అలాగే ఉన్న యూజర్ అకౌంట్స్ని ఏ రకంగా ఓపెన్ చేయాలి, రీనేమ్ చేయాలి, డిలీట్ చేయాలి, అసలు యూజర్కి ఒక అడ్మినిస్ట్రేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇటువంటి కాన్సెప్ట్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అయితే నేను ఇక్కడ విండోస్ 7 సిస్టమ్ మీద యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు వేరే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 కానీ విండోస్ 8 కానీ ఏది యూజ్ చేసుకున్నా మీకు ఆల్మోస్ట్గా ఆప్షన్స్ అయితే సేమ్గానే ఉంటాయి విండోస్ లెవెల్లో. అవి ఒకసారి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అయితే ముందుగా యూజర్ అకౌంట్స్ గురించి తెలుసుకోవాలి అంటే మీకు చూడండి, మీకు విండోస్ 7లో అయితే ఈ రకమైన హెల్ప్ అయితే చూడొచ్చు మీరు. అది విండోస్ 10 అనేటప్పటికి మీకు ఆన్లైన్ హెల్ప్ డిఫరెంట్గా అయితే కనిపించేస్తుంది. జస్ట్ మీరు కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. సింపుల్గా F1 ప్రెస్ చేయగానే మీకు విండోస్ హెల్ప్ అండ్ సపోర్ట్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ మీరు సెర్చ్ దగ్గర యూజర్ అకౌంట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు కావాల్సిన యూజర్ అకౌంట్కి సంబంధించిన హెల్ప్ అయితే చూపించేస్తుంది ఇక్కడ. అంటే మీరు ఎలా యూజర్ని యాడ్ చేయాలి, డిలీట్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా చూడండి. క్రియేట్ యూజర్ అకౌంట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు హెల్ప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ వాట్ ఈజ్ యూజర్ అకౌంట్. ఒకసారి ఇదంతా కూడా మీరు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఉంటుంది, ఒకసారి చూసేసుకోండి. యూజర్ అకౌంట్ దేనికి, ఏది, డూ ఐ నీడ్ యూజర్ అకౌంట్, ఇటువంటి హెల్ప్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లిక్ చేసి ఆ హెల్ప్ అనేది డిఫరెంట్గా మీరు డిఫరెంట్ యూజర్ అకౌంట్స్, చేంజ్ అకౌంట్, డిఫరెంట్ టైప్, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఒకసారి ఇది హెల్ప్ అనేది మీరు నోట్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. 1 by 1 ఇక్కడ చాలా రిలేటెడ్ హెల్ప్ టాపిక్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు యూజర్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రకంగా హెల్ప్ అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకైతే అవసరం లేదు. మీకు సింపుల్గా ఒక యూజర్ అకౌంట్ గురించి తెలుసుకోవాలి అనేటప్పటికి చూడండి, ఇక్కడ మీకు ఒకసారి నేను ఇక్కడ లాగ్ ఆఫ్ అనేది అయితే ఇస్తున్నాను. లాగ్ ఆఫ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఈ రకంగా System1 అనేది ఇక్కడ నేను ఒక యూజర్ నేమ్ అయితే తీసుకున్నాను. మీరు దీని మీద క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అవ్వకుండా కొన్ని సిస్టమ్స్లో కొంతమంది దగ్గర మీరు చూస్తూ ఉంటారు, పాస్వర్డ్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాస్వర్డ్ కావాలన్నా మనం ఈ యూజర్ అకౌంట్ నుంచే చేస్తాం ఈ ఆప్షన్స్ అన్నీ కూడా. ఓకే, ఫస్ట్ ఈ పాస్వర్డ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. తర్వాత యూజర్ని క్రియేట్ చేయడం, యూజర్ని డిలీట్ చేయడం లాంటివి చెక్ చేసుకుందాం. అయితే అన్నీ కూడా మనకి కంట్రోల్ ప్యానెల్లో ఉంటాయి. కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేసుకోండి. మీరు కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేసిన తర్వాత ఈ రకమైన విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూజర్ అకౌంట్స్ అండ్ ఫ్యామిలీ సేఫ్టీ, తర్వాత యూజర్ అకౌంట్స్ చూడండి. ఈ రకంగా యూజర్ అకౌంట్స్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం ఎక్కడికి వచ్చాం చూడండి, కంట్రోల్ ప్యానెల్, యూజర్ అకౌంట్స్, ఫ్యామిలీ అండ్ సేఫ్టీ, యూజర్ అకౌంట్స్, ఇదంతా కూడా మనకి పాత్. ఇది ఈ పాత్ డైరెక్ట్గా మీరు ఇక్కడ పిక్చర్ మీద క్లిక్ చేయగానే కూడా ఈ పాత్లోకి వెళ్ళిపోవచ్చు. చూడండి, సేమ్ ఇది షార్ట్ కట్, క్రియేట్ ఏ పాస్వర్డ్. అయితే ఇక్కడ మీకు చూస్తే System1 అడ్మినిస్ట్రేటర్ అనేది చూపిస్తుంది. ఈ అడ్మినిస్ట్రేటర్కి స్టాండర్డ్ యూజర్కి చిన్న డిఫరెన్స్ అయితే ఉంది, అది చూద్దాం. ముందుగా ఈ యూజర్ అకౌంట్కి పాస్వర్డ్ ఇచ్చేద్దాం. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ ఏదో పాస్వర్డ్ మీరు ఇవ్వండి. నేను సింపుల్గా 1 2 3 4 అని ఇస్తున్నాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3 4. పాస్వర్డ్ హింట్ మీకు అవసరమైతే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. మీకంటే హింట్ గుర్తుపెట్టుకోవాలి, నెంబర్స్ అని ఇచ్చాను నేను. అలా ఏదో రకమైన హింట్ మీరు రాసుకోండి. క్రియేట్ ఏ పాస్వర్డ్. ఇప్పుడు చూడండి, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని అయితే వచ్చింది. ప్రొటెక్షన్ అప్లై అయిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీకు లాగ్ ఆఫ్ అని ఉంటుంది. ప్రతిసారి లాగ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. లాగ్ ఆఫ్ అంటే బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయి యూజర్ అకౌంట్ నుంచి కంప్లీట్గా మనం బయటకు వచ్చేయడం. జస్ట్ ఓన్లీ మనం అప్లై అయింది అనేది చెక్ చేయడానికి. కాబట్టి లాక్ అనేది ప్రెస్ చేయండి. దీనికి షార్ట్ కట్ విండో L, అంటే విండోస్ సింబల్ ఉన్న కీబోర్డ్లో మీకు కీబోర్డ్లో విండోస్ సింబల్ కీ ఉంటుంది, అది పట్టుకొని L అనే కీ నొక్కితే మీకు లాగ్ ఆఫ్ అనేది వచ్చేస్తుంది. అయితే సిస్టమ్ ఇక్కడ 1 లాక్ అని చూపిస్తుంది. పాస్వర్డ్ ఇస్తేనే కానీ మనకు అవ్వదు. పాస్వర్డ్ అయితే మళ్ళీ 1 2 3 4 ఇవ్వాలి. లేదు రాంగ్ పాస్వర్డ్ ఏదో 1 2 3 4 కాకుండా వేరే పాస్వర్డ్ ఇలా ఇచ్చి
ఎంటర్ ప్రెస్ చేస్తే పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్. మళ్ళీ ఈ పాస్వర్డ్ అనేది రికవరీ చేసుకోవాలి, అదంతా వేరే ప్రాసెస్. మీరు పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి, జస్ట్ 1 2 3 4 ఇచ్చి ఎంటర్ చేయగానే మీకు పాస్వర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ రకంగా పాస్వర్డ్ అయితే మనం ఇచ్చాము ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ చూడండి, రిమూవ్ యువర్ పాస్వర్డ్. డైరెక్ట్గా పాస్వర్డ్ రిమూవ్ చేసుకోవచ్చు, లేదు చేంజ్ యువర్ పాస్వర్డ్. చేంజ్ అన్నప్పుడు కరెంట్ పాస్వర్డ్ అంటే 1 2 3 4 అనే కరెంట్ పాస్వర్డ్ ఇవ్వాలి. చేంజ్ పాస్వర్డ్ మీరు ఏమైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో, నేను 1 2 3 అని ఇద్దాం అనుకుంటున్నాను. కన్ఫర్మ్ 1 2 3. ఇంటి మీ ఇష్టం, ఏదో ఒకటి రాయండి. ఇక్కడ సంథింగ్, ఇక్కడ ఏదో ABCD అని రాద్దాం. ఇంటితో పెద్ద అవసరం అయితే ఏమీ లేదు మనకి. చేంజ్. ఇప్పుడు మీరు పాస్వర్డ్ మళ్ళీ ఏ పాస్వర్డ్ ఇచ్చి సిస్టమ్ ఆన్ చేయాలంటే ఇప్పుడు చేంజ్ చేసిన 1 2 3 అనేది ఇవ్వాలి. 1 2 3 4 ఇస్తే మాత్రం పాస్వర్డ్ అనేది రాంగ్ అంటుంది. ఒకసారి చూద్దాం మనం. మళ్ళీ లాక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. 1 2 3 4 చూడండి, ఓల్డ్ పాస్వర్డ్ లేదు, చేంజ్ చేసేసాం. ఇప్పుడు 1 2 3 ఈ పాస్వర్డ్ అయితే తీసుకుంటుంది. ఇలా రెండు ఆప్షన్స్ మనం చూసాం. పాస్వర్డ్ అసలు అవసరం లేదు, డైరెక్ట్గా రిమూవ్ పాస్వర్డ్ క్లిక్ చేసి కరెంట్ పాస్వర్డ్ 1 2 3 రిమూవ్. పాస్వర్డ్ అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి, ప్రొటెక్షన్ అనేది అయితే పోతుంది. ఇంకా చేంజ్ యువర్ అకౌంట్ నేమ్. ఇక్కడ సిస్టమ్ 1 అనేది మనకి అకౌంట్ నేమ్గా కనిపిస్తుంది. అయితే అకౌంట్ నేమ్ సిస్టమ్ నేమ్ ఏంటి అనేది చూడడానికి మనకు ఒక కమాండ్ ఉంటుంది. మీకు చూడండి, యాక్చువల్గా సిస్టమ్ నేమ్ ప్రాపర్టీస్లో చూడొచ్చు. ఇక్కడ కంప్యూటర్ నేమ్ సంథింగ్ WinVL4 అనేది ఒక నేమ్ అయితే తీసుకున్నది. ఆ నేమ్ మనం కంప్యూటర్ నేమ్ అంటాం. ఇక్కడ చూపించే నేమ్ ఏంటి అంటే యూజర్ నేమ్. దీనికి కమాండ్ ఏంటంటే చూడండి, CMD ఓపెన్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక కమాండ్ అయితే మీరు ఇవ్వచ్చు, who am I అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఫస్ట్ ఏదైతే చూపిస్తుందో అదంతా కూడా సిస్టమ్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్. మీరు ఇక్కడ ప్రాపర్టీస్లో చూసి ఇక్కడ ఏదైతే వస్తుందో అది కంప్యూటర్ నేమ్ అవుతుంది. పక్కన /system1 అనేది ఏంటి అంటే system1 అనేది ఇక్కడ మనకి యూజర్ నేమ్. ఇలా మీరు ఒక కంప్యూటర్లో నెంబర్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ నేమ్ మార్చాలి అంటే చేంజ్ యువర్ అకౌంట్ నేమ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ చేంజ్ నేమ్ చేస్తే మనకి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా system1 అనేది చేంజ్ అయినట్టు కాదు, దానికి కొంచెం అడ్వాన్స్డ్ ప్రాసెస్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేమ్ చేంజ్ చేసినా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కానీ కంప్లీట్గా చేంజ్ అయినట్టు కాదు. సో ఈ ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి మనకు అనవసరం, అది వేరే ప్రాసెస్ ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి చూద్దాం మనం. అకౌంట్ టైప్. సో ఇప్పుడు ఒకటే ఉన్నది అకౌంట్, ఒకటే అకౌంట్ ఉన్నప్పుడు ఈ టైప్ని చేంజ్ చేయలేం. ఒకటే ఉంటే ఎప్పుడు అడ్మినిస్ట్రేటరే అవ్వాలి. మీకు సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఈ స్టాండర్డ్ యూజర్ అనే ఆప్షన్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. అప్పుడు చూద్దాం ఒకసారి. మేనేజ్ అనదర్ అకౌంట్ అంటే మీకు 2 3 అకౌంట్స్ ఉన్నాయి, డిలీట్ చేయాలి, యాడ్ చేయాలి అన్నప్పుడు మేనేజ్ అనదర్ అకౌంట్కి అయితే వెళ్తాం. మేనేజ్ అనదర్ అకౌంట్ క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ system1 అనేది ఇప్పుడు దాకా మనం చేస్తున్న అకౌంట్ ఇది. అలాగే గెస్ట్ అని ఒకటి కనిపిస్తుంది. గెస్ట్ అకౌంట్ ఏంటంటే జస్ట్ ఆన్ ఆఫ్లో పనికి వస్తుంది. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే ఏమి ఇవ్వలేము మనం. ఒకసారి గెస్ట్ అకౌంట్ని చూద్దాం. అడ్మినిస్ట్రేటర్కి గెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడే మీకు అర్థమవుతుంది. గెస్ట్ అకౌంట్ క్లిక్ చేసి టర్న్ ఆన్ క్లిక్ చేశాను, అకౌంట్ అయితే ఓపెన్ అయింది. మరి ఈ అకౌంట్ నుంచి గెస్ట్ అకౌంట్కి మనం చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ బటన్లో మీకు స్విచ్ యూజర్ అని కనిపిస్తుంది. లాగ్ ఆఫ్ చేయొచ్చు. లాగ్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఓపెన్ చేస్తున్న విండోస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి లాగ్ ఆఫ్ అవుతుంది. చూడండి, మీరు ఏదైనా చేయొచ్చు. లాగ్ ఆఫ్ అనగానే ఓపెన్ చేస్తున్న విండోస్ 2 క్లోజ్ అయిపోతాయి. అదే స్విచ్ యూజర్ అంటే అలాగ అవ్వదు. స్విచ్ యూజర్ క్లిక్ చేస్తున్నాను ముందు, మీకు యూజర్ అయితే స్విచ్ అయింది. చూడండి, system1 గెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇదైతే లాగ్డ్ ఆన్లో ఉన్నది, ఇక్కడ చూపిస్తుంది లాగ్ ఆన్ అని. మళ్ళీ మీరు క్లిక్ చేసిన వెంటనే అకౌంట్ అయితే వచ్చేస్తుంది. అయితే ఇప్పుడైతే మీకు సెకండ్ అకౌంట్ ఉన్నదో అప్పుడు కంపల్సరీగా దీనికి పాస్వర్డ్ ఇవ్వడం చాలా వరకు బెటర్. ఆ పాస్వర్డ్ వల్ల ఉపయోగం ఏంటి అనేది చూద్దాం. 1 2 3 4 పాస్వర్డ్, అగైన్ 1 2 3 4 క్రియేట్ పాస్వర్డ్. అయితే పాస్వర్డ్ ఇచ్చేసి నేను ఇప్పుడు గెస్ట్ అనే అకౌంట్కి స్విచ్ అవుతున్నాను. స్విచ్ చూడండి, లాగాన్ అలాగే ఉంచండి. పాస్వర్డ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, దీన్ని ఎవరు ఓపెన్ చేయరు. స్విచ్ యూజర్ గెస్ట్. ఎప్పుడైతే సిస్టమ్ మీద ఫస్ట్ టైం మనం అకౌంట్ ఓపెన్ చేసామో ప్రిపేరింగ్ యువర్ డెస్క్టాప్ అని చూపిస్తుంది.
ఏ అకౌంట్ అయినా గెస్ట్ అయినా మీరు క్రియేట్ చేసిన యూజర్ అయినా ప్రిపేరింగ్ యువర్ డెస్క్టాప్ అని వచ్చింది అంటే ఫస్ట్ టైం ఈ సిస్టమ్ మీద ఆ అకౌంట్తో ఓపెన్ చేసామని అర్థం. మీకు సెకండ్ టైం నుంచి ప్రిపేరింగ్ అనే స్క్రీన్ అయితే రాదు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి, అందులో లోడ్ అయి ఉన్న సాఫ్ట్వేర్స్ని బట్టి. నేనైతే ఎటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయట్లేదు, ఇది ప్లెయిన్ సిస్టమ్. కొత్తగా ఓఎస్ ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తున్నాను, అందువలన ఫాస్ట్గానే ఉంటుంది. మీ సిస్టంలో సాఫ్ట్వేర్స్ అవి ఎక్కువ ఉండి ఇలాంటి యూజర్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే మీకు కొంచెం ప్రాసెస్ అనేది అయితే టైం తీసుకుంటుంది. అయితే ఒకసారి గెస్ట్ అనే అకౌంట్ ఓపెన్ అయింది చూడండి, ఇక్కడ రీసైకిల్ బిన్ ఒకటే వచ్చింది, మీకు మై కంప్యూటర్ అనే ఐకాన్ అయితే రాలేదు. ఇలా ఈ డెస్క్టాప్ అనేది ఏ యూజర్కి ఆ యూజర్ సపరేట్గా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్థం అవడానికి ఈ డెస్క్టాప్ నేను చేంజ్ చేసేస్తున్నాను చూడండి. ఈ విండోస్ 7 థీమ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో నేచర్ అనే థీమ్ పెట్టేస్తున్నాను నేను. అంటే డెస్క్టాప్కి ఒక వాల్ పేపర్ అది కూడా నేను చేంజెస్ చేశాను. నెక్స్ట్ అలాగే డెస్క్టాప్ మీద కొన్ని ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేద్దాం. ఫోల్డర్, అలాగే ఒక డాక్యుమెంట్, టెక్స్ట్ డాక్యుమెంట్, జిప్ ఫోల్డర్, ఇలా ఒక 4 రకాల ఫైల్స్ అయితే నేను క్రియేట్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం గెస్ట్లో ఉన్నాం కాబట్టి గెస్ట్ మీద అయితే క్రియేట్ చేసి పెట్టాను నేను. ఏ అకౌంట్లో ఉన్నామంటే గెస్ట్లో ఉన్నాం. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్ మనకి యూజర్ అకౌంట్స్లోకి వచ్చాం. చూద్దాం ఒకసారి. గెస్ట్ అకౌంట్ అని చూపిస్తుంది, గెస్ట్లో ఉన్నాం. చేంజ్ యువర్ పిక్చర్, మీరు పిక్చర్ కావాలి అంటే నాకు ఇక్కడ పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఓపెన్ చేసిన వెంటనే. ఇక్కడ ఈ పిక్చర్ బ్రీఫ్ కేసులో ఉన్నది, అది నాకు అవసరం లేదు. ఈ బాల్ తీసుకున్నాను, చేంజ్ పిక్చర్. సో చూడండి, చేంజ్ పిక్చర్ ఆప్షన్ రాగానే మీకు టు కంటిన్యూ టైప్ అండ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ క్లిక్ చేస్తాను వస్తుంది. మనం గెస్ట్లో ఉన్నాం. గెస్ట్ అనేది ఏంటంటే సిస్టమ్ మీద ఫుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం యూజ్ చేయలేం. అయితే అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే పాస్వర్డ్ ఇస్తారు, లేదు అంటే మీరు ఏమీ చేయలేరు. అంటే మనకి యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే సిస్టమ్కి సంబంధించిన సెట్టింగ్స్ కొన్ని మనం యూజ్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్ చాలా వరకు కూడా అడ్మినిస్ట్రేటర్కి ఉంటాయి తప్ప నార్మల్ యూజర్కి ఉండవు. మీకు ఇక్కడ షీల్డ్ కనిపిస్తుంది కొన్నిటికి. ఇలాంటి షీల్డ్ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మనకి అడ్మినిస్ట్రేటర్కే వస్తాయి తప్ప వేరే యూజర్కి రావు. చూడండి, అకౌంట్ నేమ్, గెస్ట్ నేమ్ మార్చుకోవడానికి అవ్వదు. ప్రతి దానికి కూడా ఈ పాస్వర్డే. ఎప్పుడైతే మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇచ్చేసారో సిస్టమ్ లోపలికి ఓపెన్ అయిపోతుంది. కానీ ఆ పాస్వర్డ్ అనేది మన అడ్మినిస్ట్రేటర్ వేరే యూజర్స్కి ఇవ్వకూడదు. ఇవ్వం కదా పాస్వర్డ్. చేంజ్ యువర్ అకౌంట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్వర్డ్ 1234 మనం పెట్టాం కాబట్టి తెలుసు మనకి. ఇచ్చేసిన వెంటనే చూడండి నెక్స్ట్ వచ్చి ఓపెన్ అయిపోతాయి. ఇంకా అన్నీ కూడా పాస్వర్డ్ అనేది ఒకటే మనకి స్క్రీన్ ఆఫ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ బాల్ క్లిక్ చేస్తే రాలేదు, ఇప్పుడు బాల్ క్లిక్ చేశాను, చేంజ్ అని ఇచ్చాను, పాస్వర్డ్ వస్తుంది. 1234 అని పాస్వర్డ్ ఇచ్చేసి ఎంటర్ చేసేసాను, చేంజ్ అయిపోయింది కదా బాల్ అనేది. ఇలా మీరు పాస్వర్డ్ ఎందుకు పెడతాము అంటే వేరే ఎవరన్నా వచ్చి మన సిస్టమ్ని యూజ్ చేయకుండా వాళ్ళకి ఒక యూజర్ క్రియేట్ చేసి ఇస్తాం, లేదా గెస్ట్ అనేది ఇచ్చేస్తాం. ఇంకా ఆ పాస్వర్డ్ కూడా చెప్పి యూజర్ క్రియేట్ చేసి ఇవ్వడం వల్ల మనకు ఉపయోగం అయితే ఉండదు. అందువలన పాస్వర్డ్ క్రియేట్ చేసి ఒక యూజర్ అకౌంట్ వాళ్ళకి ఇచ్చేయండి, సరిపోతుంది. మళ్ళీ ఆ పాస్వర్డ్ అనేది చెప్పి వాళ్ళు ఏదైనా చేస్తారా అనేది అయితే అనవసరం మనకి. ఇంకా ఇలా చాలా వరకు ఆప్షన్స్ మనకి. ఈ పాస్వర్డ్ అనేది ప్రొటెక్షన్ మీకు. అయితే మేనేజ్ అనదర్ అకౌంట్, ఇంకేమీ కూడా గెస్ట్ అనేది చేయలేదు. గెస్ట్ అనేది చూద్దాం. అయితే ఇక్కడ వాల్ పేపర్ మనకి చేంజ్ చేసాం, అలాగే కొన్ని ఫోల్డర్స్ ఫైల్స్ అయితే ఇక్కడ మనం యాడ్ చేసాం గెస్ట్ అకౌంట్లో. ఇప్పుడు ఈ అకౌంట్ నుంచి మళ్ళీ మనం స్విచ్ అవ్వాలి. స్విచ్ యూజర్ చూడండి, ఇది లాగాన్, సిస్టమ్ లాగాన్, ఇది మన అడ్మినిస్ట్రేటర్. 1234 పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ కొట్టండి. అయితే ఇక్కడ మీకు వాల్ పేపర్ చూడండి ఏం కనిపిస్తుంది, అలాగే డెస్క్టాప్ మీద ఫోల్డర్స్ చూడండి, అక్కడ ఉండేది వేరు, ఇక్కడ ఉండేది వేరు. అంటే డెస్క్టాప్ ఏదైతే ఉందో అది ఏ యూజర్కి ఆ యూజర్ తప్ప అందరికీ కామన్ అయితే కాదు. మీకు ఈ సైడ్లో కనిపిస్తున్న డౌన్లోడ్స్, రీసెంట్ డాక్యుమెంట్స్, మ్యూజిక్, పిక్చర్స్ ఇవన్నీ కూడా యూజర్కి సపరేట్. ఇది ఏ యూజర్కి ఆ యూజర్ ఉంటుంది తప్ప కామన్గా అయితే ఉండదు. నెక్స్ట్ చూద్దాం, మేనేజ్ అనదర్ అకౌంట్.
అయితే గెస్ట్ అనేది ఓన్లీ ఆఫ్ ఆన్ మాత్రం చేయగలం, ఇక్కడ నుంచి వేరే ఏమీ కూడా చేయలేమని చెప్తున్నాం. మనం క్లిక్ చేసినా కూడా మనకి గెస్ట్కి ఇంకేమీ రావట్లేదు. టర్న్ ఆఫ్ గెస్ట్ అనేది అయితే టర్న్ ఆఫ్ చేయొచ్చు. అయితే ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ స్విచ్ యూజర్ చూడండి ఒకసారి. గెస్ట్ అనేది అయితే ఉండదు, ఇంకా ఒకటే యూజర్ అకౌంట్. మళ్ళీ పాస్వర్డ్ 1 2 3 4 పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ యూజర్ అకౌంట్. ఇప్పుడు యూజర్ అకౌంట్ని మనం క్రియేట్ చేయొచ్చు. చూద్దాం ఏ రకంగా మనం క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్ని యూజ్ చేయగలం అనేది. క్రియేట్ అన్న వెంటనే మీకు న్యూ అకౌంట్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ user1 అని ఇస్తున్నాను నేను. అయితే ఇప్పుడే క్రియేట్ చేసినప్పుడే మీరు ఆప్షన్ టిక్ పెట్టచ్చు, స్టాండర్డ్ యూజరా అడ్మినిస్ట్రేటరా. స్టాండర్డ్ యూజర్ అంటే మీకు లిమిటెడ్ రైట్స్ మాత్రమే అప్లై అవుతాయి. అంటే ఇప్పుడు యూజర్స్ని రిమూవ్ చేయడం, యాడ్ చేయడం, సాఫ్ట్వేర్స్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, ఇటువంటివి ఏది కూడా స్టాండర్డ్ యూజర్కి అప్లై అవ్వవు. అలా కాదు, మీరు అడ్మినిస్ట్రేటర్ కింద క్రియేట్ చేయాలంటే చెయ్యొచ్చు. బట్ ఒకే సిస్టమ్ మీద 2-3 అడ్మినిస్ట్రేటర్స్ అనేవి వేస్ట్. ఒక సిస్టమ్కి ఎప్పుడూ కూడా ఒకటే అడ్మినిస్ట్రేటర్ ఉంచుకోవడం బెటర్. అయితే స్టాండర్డ్ యూజర్ చూద్దాం. స్టాండర్డ్ యూజర్ చేసి ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేయాలా వద్దా అనేది చూద్దాం. స్టాండర్డ్ యూజర్ క్రియేట్ అకౌంట్. ఒక స్టాండర్డ్ యూజర్తో అయితే క్రియేట్ అయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా క్రియేట్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా మనం చెయ్యొచ్చు. ఎందుకంటే మనం అడ్మినిస్ట్రేటర్లో ఉన్నాం. సిస్టమ్ 1 అంటే అడ్మినిస్ట్రేటర్ కాబట్టి మనం అడ్మినిస్ట్రేటర్లో ఉన్నాం. అయితే ఆ user1 ఏ పర్మిషన్స్ ఉన్నాయనేది చెక్ చేద్దాం. ఇది మళ్ళీ స్విచ్ యూజర్కి వెళ్తున్నాం, లేదా లాగ్ ఆఫ్ చేయండి. లాగ్ ఆఫ్ అంటే మొత్తం క్లోజ్ అవుతాయి, ప్రాబ్లం ఏం లేదు ఏది చేసినా. ఇప్పుడు user1 ఇప్పుడే యూజర్ని ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి స్క్రీన్ చూడండి, మీకు ప్రిపేరింగ్ యువర్ డెస్క్టాప్. ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఫస్ట్ టైం యూజర్ని అయితే మనం ఓపెన్ చేసినట్టు. ఓకే, ఎప్పుడు యూజర్ ఓపెన్ అయినా మనకి డెస్క్టాప్ ఇలా ప్లెయిన్గానే కనిపిస్తుంది, ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి లేకపోతే. అలాగే ఫోల్డర్స్ అవి కూడా మనం గెస్ట్లో పెట్టాం, ఇక్కడైతే పెట్టలేదు. ఒకసారి అసలు పర్మిషన్స్ user1కి ఎంతవరకు ఉన్నాయో చెక్ చేద్దాం. చేంజ్ యువర్ పాస్వర్డ్, క్రియేట్ యువర్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు user1. చూద్దాం ఒకసారి. ABCD అని ఇచ్చాను పాస్వర్డ్. నెక్స్ట్ ABCD, హింట్ ఏదైనా పెట్టండి మీ ఇష్టం. క్రియేట్ ఏ పాస్వర్డ్. అయితే పాస్వర్డ్ రైట్ అయితే ఉంది, చేంజ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఈ రైట్ అయితే ఉన్నది. చేంజ్ యువర్ పిక్చర్ కూడా మార్చుకోవచ్చు, అవసరమైతే ఈ పిక్చర్ తీసి ఇంకొక పిక్చర్ ఏదో పెట్టుకోవచ్చు. పిక్చర్ కూడా రైట్ ఉంది. చేంజ్ యువర్ అకౌంట్ నేమ్. ఇక్కడ మళ్ళీ మనకి పర్మిషన్ అయితే లేదు, ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేటరే చెయ్యాలి. ఇంకా చూడండి, షీల్డ్ ఉన్నవి ఏది కూడా మనకి క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వు, చూడాల్సిన అవసరం లేదు. ఇంకా షీల్డ్ ఉంది అంటే మనం ఓపెన్ అవ్వదు. అయితే ఓన్లీ యూజర్ అకౌంట్కి సంబంధించిన పర్మిషన్సే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ టైం మార్చాలి, ఇది చాలా బేసిక్ పాయింట్. ఇది చూడండి, డేట్ అండ్ టైం మార్చాలి. స్టాండర్డ్ యూజర్కి అవ్వదు, ఓన్లీ అడ్మినిస్ట్రేటర్కి అవుతుంది. ఇలాంటివి చాలా ఉంటాయి. అలాగే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేయాలి, ఇటువంటిది ఏది కూడా అవ్వదు మనకి. చూడండి, షీల్డ్ ఉన్నవన్నీ కూడా ఏది మనకు ఓపెన్ అవ్వదు. ఇలా షీల్డ్ ఉన్నవి అన్నీ కూడా మనకి యు ఆర్ లాగ్డ్ ఆన్ యాజ్ ఎ స్టాండర్డ్ యూజర్, యూ కెన్ వ్యూ డివైస్ సెట్టింగ్స్ బట్ యూ మస్ట్ బి లాగ్డ్ ఆన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ టు మేక్ చేంజెస్. ఇలా చేంజెస్ ఏమీ కూడా చేయలేము మనం. షీల్డ్ ఉన్న ప్రతి ఆప్షన్ కూడా అడ్మినిస్ట్రేటర్కే రైట్ ఉంటుంది, కానీ నార్మల్ యూజర్ ఆర్ గెస్ట్ వీళ్ళు ఎవరికి కూడా అవ్వదు మనకి. ఓకే, అయితే ఒకసారి ఈ గెస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసాం. ఇక్కడ నేను కూడా గెస్ట్ అకౌంట్లో కొన్ని ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. నేను కొన్ని ఫోల్డర్స్, అలాగే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ గెస్ట్ అకౌంట్లో ఇలాంటివి ఏవో ఒకటి కొన్ని సేవ్ చేసి పెట్టేద్దాం డెస్క్టాప్ మీద. అయితే ఓన్లీ డెస్క్టాప్ మీద చెయ్యాలా అంటే మీరు ఈ సైడ్ ఉన్న వాటిల్లో డాక్యుమెంట్స్ లేదా మ్యూజిక్, పిక్చర్స్ ఎక్కడైనా చేయొచ్చు. అందరికీ కామన్ అది కాదు. లోపల డ్రైవ్స్లో చేశారు అంటే C డ్రైవ్ కానీ D డ్రైవ్, ఇక్కడ ఇంకా మీ సిస్టంలో వేరే డ్రైవ్స్ అయితే ఉండాలి. ఇక్కడ నాకైతే లేవు ఏమీ కూడా, నాకు సింగిల్ పార్టీషన్లోనే ఉన్నది. మీకు DE ఇటువంటి వేరే డ్రైవ్స్ ఏమన్నా కనిపిస్తే ఆ డ్రైవ్స్లో ఉన్న ఫైల్స్ ఏ యూజర్కైనా కామన్, అందరూ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ DVD అనేది ఉన్నది. DVD అనేది చూడండి అందరికీ ఓపెన్ అవుతుంది. స్టాండర్డ్ యూజర్ అయినా ఓపెన్ అవుతుంది, అడ్మినిస్ట్రేటర్ అయినా ఓపెన్ అవుతుంది. ఓన్లీ మనకి డెస్క్టాప్, డాక్యుమెంట్స్ ఈ సైడ్ ఉన్నవి
పిక్చర్స్, డెస్క్టాప్, డాక్యుమెంట్స్ ఇవి మాత్రమే ఎవరికి వాళ్ళకి సపరేట్. అంటే యూజర్ 1 అయినా, గెస్ట్ అయినా, అడ్మినిస్ట్రేటర్ అయినా సపరేట్. ఇంకా లోపల కంప్యూటర్ లోపల ఉన్న ఫైల్స్ అన్నీ అందరూ కూడా ఓపెన్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఈ రకంగా యూజర్ 1 కొన్ని ఫైల్స్ సేవ్ చేశాను. లాగ్ ఆఫ్ చేద్దాం. మళ్ళీ అడ్మినిస్ట్రేటర్లోకి వద్దాం. అడ్మినిస్ట్రేటర్ 1 2 3 4 పాస్వర్డ్ ఎంటర్. కంట్రోల్ ప్యానల్కి వచ్చి యూజర్ అకౌంట్స్లోకి వచ్చి ఇప్పుడు మేనేజ్ అనదర్ అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1కి పాస్వర్డ్ మీరు చేంజ్ చేయాలి లేదా పాస్వర్డ్ రిమూవ్ చేయాలి. అయితే పాస్వర్డ్ అనేది యూజర్ 1 నుంచి పెట్టాం, ఏబిసిడి అనే పాస్వర్డ్. అది ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్గా మనం పాస్వర్డ్ అనేది రిమూవ్ చేసేయచ్చు. ఒక్క స్టెప్ రిమూవ్ అనేది ప్రెస్ చేయగానే పాస్వర్డ్ అనేది అయితే రిమూవ్ అయిపోతుంది. అంటే యూజర్ 1కి చెప్పి పాస్వర్డ్ అనేది రిమూవ్ చేయాల్సిన పని ఏమీ లేదు. అలాగే డిలీట్ అకౌంట్, కంప్లీట్గా అకౌంట్ కూడా డిలీట్ చేసేయచ్చు. అకౌంట్ని చూడండి, ఇప్పుడు చేంజ్ ది అకౌంట్ టైప్. స్టాండర్డ్ యూజర్లో ఉన్న అకౌంట్ని ప్రమోట్ చేసి అడ్మినిస్ట్రేటర్ కింద కూడా మార్చుకోవచ్చు. అడ్మినిస్ట్రేటర్ కింద కూడా మార్చేస్తే మీకు 2 అడ్మినిస్ట్రేటర్లు అయిపోతాయి. అప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉండొచ్చు. ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. చేంజ్ అకౌంట్ టైప్, స్టాండర్డ్ యూజర్, అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేసి చేంజ్ అకౌంట్ టైప్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఉన్న 2 అకౌంట్స్ అంటే యూజర్ 1 ఒకటి, సిస్టమ్ 1 ఒకటి, ఈ 2 కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక అడ్మినిస్ట్రేటర్ నుంచి ఒక అడ్మినిస్ట్రేటర్ని ఇప్పుడు ఆర్గనైజ్ చేయొచ్చు. యూజర్ 1 ఇది అసలు ఒరిజినల్గా అడ్మినిస్ట్రేటర్ కాదు, యూజర్ ఇది. దీనికి మనం అడ్మినిస్ట్రేటర్ కింద ప్రమోట్ చేసాం. ఏబిసిడి పాస్వర్డ్ చూడండి. ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ నుంచి మనం అంతకు ముందు ఉన్న అడ్మినిస్ట్రేటర్ సిస్టమ్ 1 అనే దాన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు మేనేజ్ అనదర్ అకౌంట్ ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది. ఇందాక అంతకుముందు మీకు షీల్డ్ ఉన్న ఆప్షన్స్ ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నాయి. చూడండి, సిస్టమ్ 1 ఇది అసలైన అడ్మినిస్ట్రేటర్. ఈ అడ్మినిస్ట్రేటర్ మనం డిలీట్ చేయొచ్చు, లేదు పాస్వర్డ్ రిమూవ్ చేయొచ్చు, ఇలా ఏమన్నా చేయొచ్చు. 2 అడ్మినిస్ట్రేటర్లు ఉంటే ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఇలా చేయడం అనేది అంత సేఫ్ సైడ్ అయితే కాదు. మీకు ఆప్షన్ అయితే ఉంది, బట్ ఇలా చేయడం అనేది అంత సేఫ్టీ కాదు. చూడండి, ఇప్పుడు ఫైల్స్ అనేవి డిలీట్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అయితే నేను ఏమీ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఒరిజినల్ అడ్మినిస్ట్రేటర్ ఇది కాబట్టి. నెక్స్ట్ యూజర్ 1 చేంజ్ అకౌంట్ టైప్. యూజర్ 1 అడ్మినిస్ట్రేటర్ కింద ఉండడం ఇష్టం లేదు అంటే స్టాండర్డ్ యూజర్ కింద కన్వర్ట్ చేసేసుకోవచ్చు యూజర్ 1 నుంచి. అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ ఇష్టం లేదు అన్నప్పుడు స్టాండర్డ్ యూజర్లోకి మారిపోవచ్చు. కానీ స్టాండర్డ్ యూజర్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ మాత్రం, స్టాండర్డ్ యూజర్లో ఉన్న ఒక యూజర్ మాత్రం అడ్మినిస్ట్రేటర్లోకి అప్డేట్ అవ్వడం కుదరదు. బ్యాక్కి వెళ్ళిపోవచ్చు, ఫ్రంట్కి వెళ్ళడానికి అవ్వదు. ఇప్పుడైతే స్టాండర్డ్ యూజర్లోకి నాకు అవసరం లేదు, యూజర్ 1కి ఇంత పర్మిషన్ అవసరం లేదు అని నాకు అనిపించింది. అప్పుడు యూజర్ 1నే చేంజ్ అకౌంట్ టైప్కి వచ్చి స్టాండర్డ్ యూజర్ కింద చేంజ్ చేసేసుకుంటున్నాం. వెంటనే స్టాండర్డ్ యూజర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి రియాక్షన్ ఎలా ఉంటుందో. స్టాండర్డ్ యూజర్ అయిపోయిన తర్వాత చేంజ్ యువర్ అకౌంట్ నేమ్, ఒకసారి లాగ్ ఆఫ్ అయితే చేయాలి. లాగ్ ఆఫ్ చేయండి. లాగ్ ఆఫ్ చేసి మళ్ళీ యూజర్ 1కే ఏబిసిడి పాస్వర్డ్, అకౌంట్ టైప్ ఈసారి మార్చుకుందాం అనుకుంటే ఇంక కుదరదు. ఎప్పుడైతే స్టాండర్డ్ యూజర్కి మనం చేంజ్ అయ్యామో, అడ్మినిస్ట్రేటర్ నుంచి స్టాండర్డ్ యూజర్కి చేంజ్ అయ్యామో, పర్మిషన్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి బ్యాక్కి వెళ్ళిపోతున్నాయి. స్టాండర్డ్ యూజర్ పర్మిషన్సే వస్తాయి మళ్ళీ కూడా. ఓకే, ఇప్పుడు అసలైన అడ్మినిస్ట్రేటర్ని అయితే చెక్ చేద్దాం. మనం ఒరిజినల్గా సిస్టంలో ఉన్న అడ్మినిస్ట్రేటర్ని, అంటే సిస్టమ్ 1 అని ఉన్నది కదా, 1 2 3 4. ఇప్పుడు ఈ యూజర్ నాకు ఇంకా అవసరం లేదు, యూజర్ 1 అనేది అవసరం లేదు అంటే డిలీట్ చేసేయచ్చు కంప్లీట్గా. అలా డిలీట్ చేసేటప్పుడు మీకు 2 రకాల ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. కీప్ ఫైల్స్ లేదా డిలీట్ ఫైల్స్ అనే ఆప్షన్స్. డిలీట్ ఫైల్స్ అంటే ఫైల్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి. కానీ డెస్క్టాప్ మీద కొన్ని ఫైల్స్ ఆల్రెడీ ముందు సేవ్ చేసి పెట్టాం, అవి కూడా కావాలి అంటే మీకు కీప్ ఫైల్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. డిలీట్ అకౌంట్ అంటే ఫైల్స్ ఉంటాయి, అకౌంట్ అయితే పోతుంది. మరి ఫైల్స్ ఎక్కడికి వస్తాయంటే ఇదిగో డెస్క్టాప్ మీదకి ఫైల్స్ అనేవి వచ్చేస్తాయి. ఏం సేవ్ చేసాం ఫైల్స్ యూజర్ 1లో ఉండగా డెస్క్టాప్ మీద
కొన్ని ఫైల్స్ అయితే మనం సేవ్ చేసాం. ఆ ఫైల్స్ని మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్గా మన సిస్టంలో కాపీ చేసుకోవచ్చు. ఈ రకంగా యూజర్ అకౌంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. కానీ గెస్ట్ అనే అకౌంట్ని మాత్రం డిలీట్ చేయలేము, వేరే ఇంక ఏమీ కూడా చేయలేము మనం. అంటే జస్ట్ ఆన్ ఆఫ్ చేయగలం తప్ప వేరే ఏమీ అయితే కూడా చేయలేము మనం. అయితే ఇంకొకసారి స్విచ్ యూజర్కి వస్తే ఇప్పుడు మనకి యూజర్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ కూడా అయితే ఉండవు. ఇది యూజర్ అకౌంట్ బేసిక్గా మనం కంట్రోల్ ప్యానెల్ నుంచి వచ్చి ఈ విండోలో చేసేది. ఇక్కడ ఎలా ఉంటుంది అనేది పర్మిషన్స్ అవి కూడా ఒకసారి చూసుకోండి. ఎక్కువగా మనం యూజర్ అకౌంట్స్ ఇలాగే చేస్తూ ఉంటాం. విండోస్ 10లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది, బట్ అక్కడ ఏంటంటే ఇంకొక స్క్రీన్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు చేంజ్ మేనేజ్ అకౌంట్ ఇవన్నీ క్లిక్ చేసినప్పుడు మీకు వేరే ఏమొస్తుందంటే ఇన్ పీసీ సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. పీసీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా యూజర్ అకౌంట్స్ కోసం చేయాల్సి ఉంటుంది. అది ఇది పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మీరు ఆఫ్లైన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే రెండు ఒకటే. ఆన్లైన్ అకౌంట్ అయితే ప్రాసెస్ వేరే ఉంటుంది. దానికి మైక్రోసాఫ్ట్ మెయిల్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి కంపల్సరీ ఆన్లైన్లో ఉండగా చేయాలి. మీకు ఆఫ్లైన్ అకౌంట్కి అయితే ఈ రకంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అకౌంట్లో మాత్రం మీరు విండోస్ 10 ఆన్లైన్ అకౌంట్ వాడుతుంటే ఇటువంటివి ఏమీ కూడా దాని మీద చేయకండి. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు మొత్తం చేంజ్ అయిపోతాయి. పాస్వర్డ్ రికవరీ అవన్నీ కూడా ప్రతిదీ మెయిల్తో లింక్ అయి ఉంటాయి. ఇది ఓన్లీ ఆఫ్లైన్ అకౌంట్కి ఈ రకమైన ప్రాసెస్ అయితే యూజ్ చేసుకోగలం. సో ఇంతే యూజర్ అకౌంట్స్ అనేది. బేసిక్గా యూజర్ అకౌంట్స్ ఎలాగ ఉంటుంది, క్రియేటు, డిలీటు, పాస్వర్డు ఇవే మనకు అవసరమయ్యే ఆప్షన్స్. చూడండి, ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే.